హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ గెరటతో 1.5 గెరట ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకుందాము. ఇవి కొంచెం వేగిన తర్వాత 3 గుడ్లని పైన సైడ్లు కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్న తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాము. 2 పచ్చిమిర్చి కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకుందాము. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసు వేసుకుందామండి. చింతపండు పులుసు వేసుకొని 1/4 గ్లాసు నీళ్లు వేసుకొని ఉడికించుకుందాము. మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇలాగ ఉడికిన తర్వాత 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకుందాము. ఇదంతా కలిపేసుకొని కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీర వేసుకుంటే ఎంతో సింపుల్గా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి.